ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడి కేసులో అరెస్టైన వైసీపీ విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్యతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా ములాఖత్ అయ్యారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అది ప్రశ్నించిన వారి గొంతు నొక్కుతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. సుమారు 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండగా కేవలం 700 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా విద్యార్థుల పక్షాన వైసీపీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుత నిరసన చేసిన చైతన్యను అనవసరంగా అరెస్టు చేశారని నూరి ఫాతిమా అన్నారు. మీకు ఇష్టమైనటువంటి సంస్థలకి పావలాకు ₹1 ఎకరాలని ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి 7,100 రూపాయలు విడుదల చేయడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని అడుగుతా ఉన్నా. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనం ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చూడాల. మరోపక్క ఈ రాష్ట్రంలో జీతాలు లేవు. 18 విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. ఈ నెల 9వ తారీఖు ఇవాళకి జీతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వ పోకళ్ల పట్ల, ఈ ప్రభుత్వ విధానాల పట్ల ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతలే. కనుచూపు మేరలో కనబడతల్లా. విమానాల్లో తిరగటం కాదు, అంతస్తుల్లో ఉండటం కాదు, ఒకసారి క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు. ఈరోజు మరి సబ్ జైలు దగ్గర పానుగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 12:30కి తీసుకొని రావడం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు, హిట్లర్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన. ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం, ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారో మనం అందరం చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఈరోజు మరి అందరూ కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి హన్మకొండ